హలో అండి. నేను పుష్యమి. ఈ 4 స్తంభాలు గనక మీరు చేయించుకుంటే ఒక మంచి మండపం అయితే మీకు ఉంటుంది. ఎలాగో చూపిస్తాను. సో, ఇది పాలవెల్లి ఇత్తడితో చేయించుకున్నదనమాట. సో, కేవలం వినాయక చవితికే వాడకుండా మనం ఇంకా అన్నిట్లికి వాడుకునేలాగా ఇలా 4 స్తంభాలకి ఫిక్స్ చేసుకునేలాగా చేయించుకున్నారనమాట నాకు తెలిసిన వాళ్ళు. సో, వాటితో పాటు ఇలాగా ఏనుగు ముఖం ఇంకా కలువ కూడా చేయించుకున్నారు. ఇది కూడా ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చనమాట. సో, దీనివల్ల లుక్ ఇంకా ఎలివేట్ అవుతుంది. సో, ఇప్పుడు దసరా, దీపావళి ఇవన్నీ వస్తున్నాయి కదా ఫెస్టివ్స్. సో, ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఈ మండపం ఏ విగ్రహాన్నైనా అంటే మనం ఇప్పుడు దుర్గామాతను పెట్టుకున్నా కూడా పైన ఇది పెట్టుకొని పువ్వులతో డెకరేషన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. సో, నాకు నచ్చింది అందుకే మీతో షేర్ చేస్తున్నాను. కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి. ఇలా మీకు ఉపయోగపడే మంచి వీడియోలు చేయాలనుకుంటున్నాను. సో, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.